రాహాబు చరిత్ర. జనరల్ గా అయితే కొత్త నిబంధనలో సంఘానికి కావాల్సిన విషయాలు నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాను. నా మనసు ఎప్పుడు కూడా పౌలు పత్రికల్లోనికి, ఆయన మిషనరీ జర్నీస్ లోనికి, తర్వాత సంఘానికి దేవుడు విధి విధానాలు ఏమిచ్చారు ఇవి చెప్పడానికి నేను ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాను. కానీ ఈరోజు రాహాబు చరిత్రను చక్కగా తెలుసుకుందాం. ఒక చక్కటి యవనస్తురాలుగా, ఒక స్త్రీగా మనకి ఆమె కనిపిస్తూ ఉన్నది. ఆమెకి వివాహం అయ్యిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకనంటే భర్త కోసము, పిల్లల కోసము లేఖనాలలో మరి ఆమె యొక్క భర్త కోసం ఇక్కడ లేఖనాలలో తెలియచేయలేదు. కాబట్టి కుటుంబం అయితే తనకి ఉన్నది. ఆమె చక్కటి కుటుంబం ఉన్నది. రాహాబు చరిత్ర, రాహాబు కోసము మనము చదువుతా ఉన్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆమె చరిత్రలో నుంచి చాలా విషయాలు, ఒక 4 విషయాలు, లేకపోతే 3 లేకపోతే 4, సమయం అంటే 4 విషయాలు మనము ఆమె జీవితంలో నుండి మనం ఏమి నేర్చుకోగలము అనే విషయాలను ఈరోజు తెలుసుకోవడానికి ఇష్టపడదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము చదవగలిగిన వారు చక్కగా చదవండి. 2వ అధ్యాయము 1 నుంచి 24వ వచనాల వరకు, అంటే 2వ అధ్యాయం అంతా కూడా ఆమె చరిత్ర. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలీల వద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఎక్కడికి వచ్చిరని యెరికో రాజుకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రమంగా తరిమితిరా, పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుష్యులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు, నీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపో చేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రమే ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండినట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరుముపోయిన వారు మీకెదురుగా వచ్చేదిరేమో, మీరు కొండలకు వెళ్లి తరుముపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి, తరువాత మీ త్రోవను వెల్లుడని వారితో అనగా, ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చి వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన యెడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసినలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి.
అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. ఈ అధ్యాయం అంతా కూడా రాహాబు కోసం మనం తెలుసుకుంటున్నాం. అసలు ఆమె చరిత్ర. రాహాబుకి తల్లి, తండ్రులు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్క చెల్లుల కుటుంబాలు, ఇంత పెద్ద కుటుంబం ఉందండి. ఇంత పెద్ద కుటుంబం ఉంటే ఈ కుటుంబాన్ని నేను అనుకునేది ఏంటంటే, ఆ కుటుంబం కోసం చాలా తప్పించింది ఆవిడ. తన కుటుంబం కోసం చాలా వాకులాడింది ఆవిడ. ఎందుకంటే భర్త పిల్లల కోసం ఇక్కడ రాయలేదు, నా భర్తను నా బిడ్డలను అని ఇక్కడ సంబోధన చేయలేదు లేఖనాలు. సో పుట్టింటి వారి కోసము, వారి కుటుంబాల కోసం, ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరైతే కాదు, ఎక్కువ మంది, కనీసం ఒక 50-60 మంది దాకా ఆ కుటుంబం ముందు ఉంటుంది. అయితే ఆ కుటుంబం పట్ల ఎంతో భారం కలిగి ఉన్నది. ఎందుకు అనంటే, మరి ప్రాణాలకు తెగించి రాజుతో కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఆ యొక్క సైనిక దళముతో, లేకపోతే ఆ యొక్క ఎరుకో యొక్క ప్రాంతములో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్ అధికారులకే మరి కొంత సత్యాన్ని దాచి చెప్పింది అనంటే, ఎంతో ధైర్యంగా తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఒక అడుగు ముందలకు వేసినది. ఆమేన్. ఈ రాహాబు ఒక కుటుంబం కలిగి ఉన్నది, కుటుంబ బాధ్యత కలిగి ఉన్న స్త్రీగా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఈ బాధ్యత అనే క్రమంలో ఈమె ఎంపిక చేసుకున్న వృత్తి ఏంటి అంటే వేశ్య వృత్తి. అయితే ఎరుకోలో అందరూ అన్యులే, వారికి ఇది పని చేస్తే తప్పు, ఆ పని చేస్తే తప్పు, అది ఇది అని. ఇప్పుడు యూదులకి ఎలాగైతే మరి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞలు నెరవేర్చండి, నెరవేర్చకపోతే మిగతావన్నీ కూడా తప్పే, దేవుని ఆజ్ఞను పాటించకపోతే, వ్యభిచారిగా ఉంటే తప్పు, అదేంటది పొరుగు వారిని ఆశించటం తప్పు, ఇట్లాగా సృష్టికర్త అయిన దేవుడు మోషేకు ఆజ్ఞలు ఇచ్చుట వలన ఆజ్ఞను పట్టి ఆజ్ఞను పాటించకపోతే మిగతాది తప్పు అని ప్రజలకు తెలుసు. అయితే అక్కడ ఉన్న అన్యజనులు, ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మరి వారికి అంటే మనసాక్షి ఉంటుంది, ప్రతి మనిషికి మనసాక్షి ఉంటుంది. అయితే ఆమె ఎంపిక చేసుకున్న వృత్తి అయితే వేశ్య వృత్తి. ఆ వేశ్య వృత్తిలోనే ఆమె ధనమును సంపాదించుకుంటున్న వ్యక్తిగా ఉన్నది. అయితే దేవుడు వేశ్యత్వాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, దాన్ని ఏమి ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఆమెలో, అటువంటి స్త్రీలో ఒక విశ్వాసం కలిగిందంట. ఆమేన్, ఆమేన్. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఈ యొక్క స్త్రీ ఎంత బలమైనది, ఎంత గట్టిది, ఎంత బాధ్యత కలిగింది. ఒక మొగాడిలాగా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, పోషించుకోవడానికి ఎంతవరకు ఆమె ముందలకి వెళ్ళింది అనే విషయాలను మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి కుటుంబం కలిగిన ఈమె, ఎంతో కుటుంబాన్ని ప్రేమించిన ఈమె విశ్వాసముతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నది వేగుల వారితో. అయితే ఆ వేగుల వారితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది. 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని. హల్లెలూయా. యెహోవా, ఇజ్రాయేలు సేవించే దేవుడు యెహోవా. ఎరుకోలో దేవుడు లేడా? ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రాంతాల్లో దేవుళ్ళు దేవతలు లేరా? అయితే ఉన్నారు, వాళ్ళు విగ్రహారాధికులు. కానీ ఆ విగ్రహారాధికులు, ఆ దేవుళ్ళు ఏమి చెయ్యరు. సృష్టికర్త అయిన దేవుడే యెహోవా, సమస్తము ఆయన చేతిలో ఉన్నదని యెహోవా నామమును ఎరిగిన బిడ్డ ఎవరు అని అంటే రాహాబు. ఆమేన్.
యెహోవా నామమును ఎరిగినది, యెహోవా రక్షకుని యొక్క నామము ఎరిగిన వ్యక్తిగా కనిపిస్తుంది. అయితే యెహోవా కోసం ఏమి తెలుసుకున్నదట? ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చాలు. ఏమనంటుంది అని అంటే, ఆ వేగుల వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ వలన మాకు భయము పుట్టుచున్నదయ్యా. మా దేశమంతా ఈ వేగుల వారు, యెరికో మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు మనకు భయపడుతున్నారా, భయపడట్లేదా, ఇక్కడ ఉన్న మిలిటరీ అధికారి ఎలాగా ఆ రోజుల్లో రాజ్యాలను, దేశాలను మరి యొక్క జయించుకోవాలి అని అంటే, రాజ్యాలను వీటిని జయించాలి అంటే ఏం చేయాలంట? యుద్ధము చెయ్యాలి. చాలు. ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. ఒక దేశం మీదకి ఇంకో దేశం వెళ్ళాలి, ఒక ప్రాంతం మీదకి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఈ ప్రాంతము వారు ఇంకో ప్రాంతం వారి మీదకి వెళ్ళి యుద్ధము చెయ్యాలి. ఆ రాజుని ఓడగొట్టాలి, ఆ మిలిటరీని ఓడగొట్టాలి, అక్కడ ఉన్న ప్రజలను హతం చేయాలి. అప్పుడు ఫలానా రాష్ట్రం, ఫలానా దేశం స్వాధీనపడుతుంది. అవునా కదా? అయితే యెరికో ప్రాంతంలో ఉన్న ప్రజలు బలిష్ఠులైన, మిలిటరీ అధికారులు ఎక్కువ మంది ఉన్న ఆ యొక్క కానాను రాజే యెరికోను కూడా పరిపాలించేవాడు. అయితే మరి యెరికో కోసం మనం స్టడీ చేసినట్లయితే 8 నుంచి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 10 కిలోమీటర్లు సుమారు 10 కిలోమీటర్లు సుమారుగా ఉన్నటువంటి యెరికో ప్రాంతం చుట్టూతా వాళ్ళు గోడను కట్టుకున్నారు. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నంత విస్తీర్ణతలో ఊరు ఉంటే, ఆ ఊరు చుట్టూతా ఏం కట్టుకున్నారంట? గోడ. మామూలు విషయం కాదది. గోడ దగ్గర దగ్గర 8 మీటర్ల హైట్ లో ఉండేదట. 8 నుంచి 10-12 మీటర్ల హైట్ లో ఉండేదంట. అంత హైట్ లో ఉండి అట్లా రెండు అడుగుల మందం, 2 అడుగుల మందం, అంత పెద్ద గోడను ఈరోజు మనము చైనా ప్రాంతంలో, చైనా దేశము చుట్టూర్తా ఏముంటదంటే వాల్ ఉంటుంది. అధికారులు లేకపోతే పక్కన దేశము వాళ్ళు వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి లోపలికి రాకుండా వాళ్ళు ఏం చేశారంటే పెద్ద వాల్ కట్టుకున్నారు, గోడను కట్టుకున్నారు. మన ఇండియాకైతే గోడ లేదు, కానీ కొన్ని దేశాలకు ఉన్నది, చైనా ప్రాంతానికి ఉన్నది. అలాగే యెరికో వాళ్ళు కూడా ఆ యొక్క ప్రాంతములో పరిపాలిస్తున్న రాజులే కానీ, ప్రధానులే గాని, అధికారులే గాని, వీళ్ళు చాలా జ్ఞానముతో ప్లాన్ పరంగా ఎక్కడ కూడా బలహీనమైన గోడ కాదది, ఊరికే ప్రాకారముగా కట్టుకున్నారు. పెద్ద గోడలు అవి, పెద్ద పెద్ద రాళ్లతో వాళ్ళు గోడలు కట్టుకున్నారు. ఆ గోడ లోపలికి తలుపు ఉంటుంది, ఆ తలుపు వేసేసే ఉంటుంది. ఎవరు కూడా లోపల నుంచి బయటికి రాకూడదు, బయట నుండి లోపలికి వెళ్ళకూడదు. అయితే దీన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని చూడడానికి యెహోషువ 2 గూఢచారులను, వేగుల వారిని పంపించాడు. అయితే ఆ ఊరు గోడ ఎంత ఎత్తుంది, ఎంత లోతుంది, ఎంత బరువైంది, దాన్ని ఎట్లా మనము ఈ గోడ గుండా మనం వెళ్ళాలంటే ఎట్లా, ఆ లోపలికి ఆ గోడ ఎక్కి ఎట్లా వెళ్ళారు, ఆ లోపల ప్రజలు ఎలా ఉన్నారు, ఆ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారు, వాళ్ళకి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ మిలిటరీ యొక్క పరిస్థితులు ఏంటి, వాళ్ళ రాజు యొక్క పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ గూఢచారులు ఈ యొక్క స్పైస్ ఏం చేశారు అని అంటే, రాహాబు ఎంతో ఎత్తున కొండ పైనున్న ప్రాంతాలలో రాతి మీద ఆమె ఉండగా ఆ ఇంటిలోనికి టక్కన దూకారంట. అయితే వీళ్ళు యెహోవాని సేవించే ఇశ్రాయేలీలని చెప్పి ఈమె ఏమి చేసిందంట, వెంటనే ఇంట్లోకి లాక్కుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారితో అంటుంది, వారితో నాకు తెలిసి చాలా విషయాలు మాట్లాడుంటది. ఈ యొక్క ఊరు ప్రాంతం ఏంటి, మంచి చెడులు అన్ని కూడా ఇలాగట అలాగ. ఎందుకంటే ఈమె వేశ్య కాబట్టి ఈమె దగ్గరికి ఎంతమంది వచ్చిన, అధికారులేంటి, చిన్నోళ్ళేంటి, పెద్దోళ్ళేంటి, ఎవరు వచ్చినా అన్ని విషయాలు ఎవరికి తెలుస్తాయి? ఈమెకు తెలుస్తాయి, రాహాబుకి
తెలుస్తాయి. కరెక్ట్ గా దేవుడు ఎవరి ఇంట్లోకి రప్పించాలనుకున్నాడో వాళ్ళ ఇంట్లోకే వేగుల వారిని రప్పించాడు. ఆమేన్. నేడు ఆమె ఇంటికి రక్షణ వచ్చినది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక స్త్రీని ఎంపిక చేసుకున్నాడు. ఒక స్త్రీని ఎంపిక చేసుకున్నాడు. స్త్రీ ఎంత మాత్రము బలహీనమైనది కానే కాదు బిడ్డ. దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను నేను తెలుసుకుంటూ ఆయన అనుభవించేటప్పుడు చాలా సార్లు మనము ఈ కల్చర్ లో నేర్చుకుంది ఏంటి అని అంటే స్త్రీ బలహీనము 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 ఇట్లాగా మనము అలా నేర్చుకుని అలా పెరగటాన్ని బట్టి మనం ఎప్పుడు కింద వాళ్ళమే. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఏదైనా తోటలో ఆదాముని సృష్టించేటప్పుడు సృష్టి అంతా చూసింది. మన్నును తీసుకొని మంటని రూపాన్ని తయారు చేసి ఆ మంటిలోనికి దేవుడు తన జీవాత్మను ఊడేటప్పుడు సృష్టి అంతా చూసింది. చెట్లు, చేమలు, జంతువులు అంతా కూడా సృష్టి అంతా దానికి సాక్షిగా ఉన్నది. యేసు ప్రభు చేసే ఆ సృష్టికర్త అయిన దేవుడు చేసే ఆ సృష్టిని చూసి. కానీ దేవుడు హవ్వను తయారు చేయడానికి, ఆ యొక్క పురుషుల్లో నుంచి స్త్రీని బయటకు తీయడానికి, ఆదాములో నుంచి ఒక స్త్రీని బయటకు తీయడానికి ఆదాము నిద్రపుచ్చాడు దేవుడు. ఆదామును దేవుడు నిద్రపుచ్చాడు. ఆదాముకి తెలీదు హవ్వ ఎట్లా తయారు చేయబడిందో, హవ్వ ఎట్లా తీయబడిందో తెలీదు. హి జస్ట్ ఏంటంటే ఆదాము గెస్ట్ చేశాడు. హి జస్ట్ గెస్ట్. ఏమి అంటే ఏదో నొప్పి వస్తుంది, ఏమో ఇక్కడ ఏదో ఆపరేషన్ అయినట్టుంది నాకు అనుకున్నాడు, అంతే. వెంటనే ఒక కవిత్వం అంటాడు. ఏంటా కవిత్వం అంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం. పోయిటిక్ సాంగ్. ఒక హస్బెండ్ వైఫ్ కోసం పాడుతున్నాడు, తన ప్రేయసి కోసం పాడుతున్నాడు. అంతకు మించి ఆమెను చూసిన వెంటనే ఆ పాట పాడాడే తప్ప హౌ గాడ్ రియల్లీ క్రియేటెడ్ ఉమెన్ అవుట్ ఆఫ్ మెన్ అనేది అసలు తెలియదు. సో దేవుడు చాలా సున్నితంగా ఆడ మనిషిని చేసినప్పుడు ఆదాము సైతము మరి నిద్రపుచ్చాడు. ఆయన తెలియకూడదు అనుకున్నాడు, అంతే. సో అ బ్యూటిఫుల్ క్రియేషన్. ఉమెన్ అనేది ఒక బ్యూటిఫుల్ క్రియేషన్. అప్పుడు హవ్వ కోసం దేవుడు తలంచింది ఏంటంటే తెలుసా, జీవము కలిగిన ప్రతి దానికి తల్లి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ తల్లిని నువ్వు ఖచ్చితంగా సన్మానించాల్సిందే. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాల్సిందే. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు దీర్ఘాయుషు కావాలా, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఇది దేవుడు పెట్టిన విధి. హౌ యువర్ పేరెంట్స్ అనేది నీకు అనవసరం. నీ తల్లి, నీ తండ్రిని నువ్వు శిక్షిస్తున్నారా, తిడుతున్నారా, కొడుతున్నారా, బాధ్యత లేకుండా ఉన్నారా, నిన్ను ఏమి చేస్తున్నారా, అదంతా అనవసరం. నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా లేదా అనేదే పాయింట్. హల్లెలూయా. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా ఉంటాను. నో 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 నో. అలా ఉండటానికి దేవుడు నిన్ను అలా ఉండటానికి నిర్ణయించలేదు. ఈ విధులన్నీ ఎందుకు, ఈ లేఖన భాగాల్లో ఈ యొక్క నియమాలు ఎందుకు పెట్టాడు దేవుడు? నువ్వు దీర్ఘాయుష్యమంతుడిగా ఇలా నువ్వు ఆశీర్వదించబడాలంటే విత్తాలి అంటున్నాడు. విత్తాలి, కన్నీటితో విత్తు. మొన్న వాక్యం మనం విన్నాం. ఏమని అని అంటే, ఒక కేజీ వడ్లు ఉన్నాయి, మనం తినేస్తే నెక్స్ట్ ఇంకా ఫలం ఉండదు. ఒక పూట నోరు కట్టుకొని దాన్ని తీసుకెళ్లి విత్తితే, ఒక్క మామిడికాయ విత్తనాన్ని విత్తితే కొన్ని వందల మామిడికాయల విత్తనాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సొలొమోను కూడా చీమల కోసం మాట్లాడతాడు. జ్ఞానము కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆడ మనిషి, ఉమెన్ అనేది బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను సృష్టించాడు. రాహాబు కూడా దేవుని యొక్క సృష్టి. ఆమె వృత్తికి వేశ్యతనం, దేవుడు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ దేవుడు నువ్వు ఎంతటి పాపివైనా నిన్ను రక్షించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ యువర్ షార్ట్ కమింగ్స్, నీ బలహీనతలన్నీ పక్కన పెడితే మనము ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మన కోసము ప్రాణము పెట్టాను. ఆమేన్. అసలు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనేది గాడ్ డజంట్ మ్యాటర్, బట్ హీ లవ్స్ యూ, అంతే. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా ఆయనకు అనవసరం. నువ్వు విధేయ చూపిస్తున్నావా లేదా ఆయన కోసం. నువ్వు పాపివో, పరిశుద్ధుడవో, నీతిమంతుడవో, నీతిమంతురాలువో కాదు,
పెంటలో ఉన్నావు, బురదలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, ఇట్ డజంట్ మ్యాటర్. జీసస్ లవ్ యూ అండ్ డైడ్ ఫర్ యూ. నీ కోసము ఆయన చనిపోయాడు అంతే. ప్రేమించాడు, చనిపోయాడు, నీ కోసం రక్తం కార్చాడు, ఆయన రక్తములో మనల్ని కడిగాడు, ఆయన మనల్ని శుద్ధీకరించాడు, ఆయన బిడ్డలుగా స్వీకరించాడు అంతే. ఆయన అంగీకరించాడు నిన్ను, ఆయన నిన్ను అంగీకరించాడు. ఆమేన్. రక్షణ నిన్ను అంగీకరించాడు దేవుడు. నువ్వు రక్షణగా ఉండగానే నిన్ను అంగీకరించాడు. ఆ తర్వాత మనం మనసు మార్చుకోవడం ప్రారంభించాం. ఆమేన్. మనం పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించాడు. నువ్వు మంచి చేస్తేనే నేను నిన్ను ప్రేమించానని చెప్పట్లా. దేవుడు మనల్ని ప్రేమించాడని మనం తెలుసుకొని, ఎస్, మన ప్రేమించిన వ్యక్తికి ఇష్టంగా మనం జీవించాలి కదా అని మనము మనస్సులో మార్చుకొని రూపాంతరం చెందుతూ, మనకు ఒక క్రమం దేవుడు నేర్పిస్తూ ఉంటే సంఘములో ఆ క్రమం చొప్పున మనం నడుస్తున్నాం. ఇప్పుడు రాహాబ్ టర్న్ వచ్చింది, ఇప్పుడు మారుతుందామె. అయితే ఆమె హృదయములో ఉన్న భయాన్ని ఏం తెలియచేస్తుంది? అమ్మో, ఇశ్రాయేలీలంటే మా దేశం అంతటికి భయము. ఎందుకు భయము చూద్దాం. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెను. ఆహా, హల్లెలూయా. ఈమె చరిత్ర వింటుంది. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం, అమ్మో, ఎరుకో వాళ్ళకి భయం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఫరోనే వాళ్ళు ఎదురించి దేవుడు వాళ్ళని 10 తెగుళ్లతో మొత్తి ఇంట్లో కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి శోకముతో ఏడుస్తుంటే, బంగారం ఇవ్వు, వెండివ్వు, ఏమయ్య గేదెలివ్వు, గాడిదలివ్వు, గొర్రెలివ్వు, మేకలివ్వు, పాడివ్వు, సంపదివ్వు, వడ్లివ్వు, గోధుమలివ్వు, ఇలాగ వెళ్ళి ఇంటి పక్కన వాళ్ళతో అడిగితే వాళ్ళే పేదోళ్ళు కాదండి. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు పేదోళ్ళు కాదు, వీళ్ళు పనోళ్ళు. అసలు పనోళ్ళు వెళ్ళి అధికారులను, ఎవరు అధికారులను వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే, బాబోయ్ మీకు ఒక పెద్ద దండము తీసుకొని వెళ్ళిపోండి అంతే. ఇక ఇంకేమి చూడాలి, ఇంకేమి కీడు చూడాలి, మీ దేవుడు వల్ల మా బతుకులు పోయినాయి అని వాళ్ళు ఏం చేశారు, తీసుకుపోండి అంటే రాత్రికి రాత్రి వాళ్ళు సంపన్నులైపోయి ఎవరి కాళ్ళు ఆడోళ్ళు, ఇప్పుడు దాకా మా యజమాని బంగారం ఇదిగో నేను వేసేసుకున్నానని చక్కగా అలంకరించుకుంటూ భర్తలకు చూపించుకుంటూ పిల్లలకు చూపించుకుంటూ, నువ్వు అంత తెచ్చుకున్నావా, నేను ఇంత తెచ్చుకున్నాను అంటూ పోటీ పడుతూ, ఇంకో 2 ఇల్లులు నాకంటే ఎక్కువ వస్తుంది నీకు అని అన్ని పోటీగా ఐగుప్తుని వాళ్ళు దోచుకున్నారంట. ఆమేన్. దేవుడు చేశాడు అంతే. నువ్వు అసలు కష్టపడని దానిని దేవుడు నీకు ఇస్తాడు అంతే, నిన్ను ఆశీర్వదిస్తాడు అంతే. ఆమేన్. ఒక దైవ సేవకుడి యొక్క సువార్త ఫలమే ఈరోజు నేనై ఉండగా, ఈ సువార్త ఫలము మీరై ఉండగా, మీలో నుంచి సువార్త ఫలం ఇంకా కొన్ని వేల మందికి వెళ్తుంది. ఆమేన్. ఒక దైవజనుడు ఒకానొక రోజును విత్తిన వాక్యము నా హృదయంలో నాటపడినట్లు తర్వాత తరాల వారికి నాటబడుతుంది. ఆమేన్. ఈ ఫలం ఇక్కడతో ఆగదు, దేవుని రాకడ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే ఐగుప్తు దేశమును ఎర్ర సముద్రమును ఎలా ఆరిపోజేస్తే, ఆరిన నీళ్ళ మీద మీరు నడిచారు కదా. యోర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన సిహోనుకును ఓగునకు మీరు ఏమి చేతురు? నిర్గమకాండం సంఖ్యాకాండంలో మనం వాళ్ళు చూడగలము. చేసితురో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితురో ఇవన్నీ వింటిమి. ఏమంటుంది? ఇన్ని కథలు విందంట. ఎవరు చెప్పారమ్మా? నువ్వు పై గదిలో ఉన్నావు కదా, నువ్వేందో పాపం చేసుకుంటున్నావు, నువ్వేదో వృత్తి చేసుకుంటున్నావు, నీకెవరు చెప్పారంటే ఇవన్నీ విన్నాను, దేవుడి కథలు విన్నాను నేను. వినుట వలన మనకేమి కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10:17. తీయాలి, త్వరగా తీయాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించి మాట వలన కలుగును. చాలు. హల్లెలూయా.
వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మీ పిల్లల వాక్యాన్ని వినాలి, మీరు వాక్యాన్ని వినాలి, మీ పెద్దల వాక్యాన్ని వినాలి, వినటానికి తీసుకురావాలి, మందిరానికి తీసుకురావాలి. నువ్వు దగ్గర కూర్చోబెట్టుకుని బైబిల్ చదివించటం మాత్రమే కాదు, సాక్ష్యాలు వినాలి, వాక్యాన్ని వినాలి. వినే మాట క్రీస్తుని గురించిన మాట అయ్యి ఉండాలి. అప్పుడు నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం వస్తేనే దేవుడు కార్యమును చేస్తాడు. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు రాహాబు రహస్యంగా విశ్వసిస్తుందనేగా అర్థం. ఆమె అందరికి దూరంగా, మగోళ్ళకి దగ్గరగా తన వృత్తిని చేసుకుంటూ, తన శరీరాన్ని అమ్ముకుంటూ, ఏదో ధనార్జన చేస్తూ, హృదయములో ఎక్కడో విశ్వాసం ఉన్నది. ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు, సముద్రాన్ని ఆరిపోచేసిన దేవుడు, ఆయనే యెహోవా అని చెప్పి ప్రజలందరం భయపడుతున్నాం, నేను భయపడుతున్నాను. అయితే మీరు మా మీదకు వస్తే ఖచ్చితంగా మా దేశము మీ వంతు చేస్తాడని మాకు తెలుసు, కాబట్టి మాకు భయం వేస్తుంది అని చెప్పి వేగుల వారితో చెప్పడం ప్రారంభించింది. అయితే అంటుంది, అయ్యా మీరు వస్తే మమ్మల్ని రక్షించాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిది విన్నది, విశ్వసించింది. ఎంత విశ్వాసం అంటే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినంత విశ్వాసము ఆమెకి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నది? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నది? నువ్వు వింటున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు. అయితే నీ విశ్వాసము నీ కుటుంబాన్ని రక్షించేదిగా ఉన్నదా? తన కుటుంబాన్ని మర్చిపోలేదండి. రాహాబు తన కుటుంబాన్ని మర్చిపోలేదు. వారితో ఒక మాట తీసుకుంటుంది. ఏమిటి ఆ మాట అని అంటే, నేను మీకు ఉపకారము చేసితిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్కా చెండ్రులను, వారికి కలిగిన వారందరూ చావకుండునట్లు బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని చెప్పెను. ఆమేన్. విశ్వసించటం మాత్రమే కాదు, విశ్వాసము వలన తన కుటుంబాన్ని రక్షించుకున్నది. ఆమేన్. ఒక మాట తీసుకుంటుంది. ఏమిటి ఆ మాట అంటే, అయ్యా మీరు మరలా యెరికో మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దేశము మీ దేవుడు మీ చేతికి ఇస్తాడని మాకు తెలుసు. అదే మాకు భయం వేస్తుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు నా తండ్రిని, నా తల్లిని, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా తండ్రి ఇంటి వారిని అందరిని కూడా మీరు మేము చావకుండునట్లు. ఆమేన్, హల్లెలూయా. చావంటే ఏంటో ఆమెకు తెలుస్తుంది, మరణం అంటే ఏంటో తెలుసు. చావకుండునట్లు మమ్మల్ని రక్షించు. ప్రియమైన స్నేహితులారా, చావు అంటే ఏంటో మీకు తెలుసా? మరణం అంటే ఏంటో తెలుసా? యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను అనుగ్రహించెను. నశింపక, నశించిపోవటం, మరణములోనికి దిగి వెళ్ళటం దేవునికి అది ఇష్టం లేదు. జక్కయి, నీ కుటుంబం నశించడం ఇష్టం లేదు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు మనుష్య కుమారుడు, అసలు మనిషి కుమారుడు, దైవ కుమారుడుగా ఉన్న ఆయన, దేవుడుగా ఉన్న ఆయన సత్శరీరుడుగా ఈ భూమి మీదకి రావటానికి కారణమే నిన్ను నశించిపోయే స్థాయిలో నుండి రక్షించటానికి. నీతి కార్యాలు చేయమంటానికి కాదు, మంచి పనులు చేయటానికి కాదు, 10 మందికి భోజనాలు పెట్టి 100 మందికి భోజనాలు పెట్టి పుణ్య కార్యాలు చేయటానికి కాదు. ఆ భక్తి ఇంకా ఎక్కువగా
యేసు నామమందు విశ్వాసం ఉంచటం అంటే నువ్వు మరణమును దాటి, చీకటిని దాటి నువ్వు వెలుగులోనికి వస్తున్నావు, నిత్య జీవానికి వస్తున్నావు. నీ బిడ్డ ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందనట్లు నువ్వు ప్రేరేపించు. నీ భర్త ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందేటట్లు ప్రేరేపించు. క్రీస్తును గురించిన మాట చెప్పు. ఒక వేశ్య తన కుటుంబానికి ఐగుప్తు దేశం నుండి విడిపించిన ఇశ్రాయేలు దేవుణ్ణి పరిచయం చేయగలిగితే నువ్వెందుకు పరిచయం చేయలేవు? నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నీ స్నేహితులకు నువ్వెందుకు పరిచయం చేయకూడదు యేసు ప్రభుని? ఆయన నిత్య జీవం ఇవ్వడానికే సత్శరీరుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. ఎవరయ్యా ఆయన అనంటే అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన అదృశ్య దేవుడు. అదృశ్యములో ఉన్న దేవుడిని మనకి కన్నులారా చూపిస్తున్నాడు. ఆయన యేసు క్రీస్తులో మనము దేవుణ్ణి చూసుకుంటున్నాం, దేవుని రూపాన్ని చూసుకుంటున్నాం, ఆయన గొప్పతనాన్ని చూసుకుంటున్నాం. గుడ్డివాడు పరిసయ్యుల ముందర నిలబడ్డారు, యాజకుల ముందర నిలబడ్డాడు. ఆ యొక్క గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులు తీసుకొచ్చి, ఏమిటి నీ యొక్క కుమారుడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడా, భిక్షమెత్తుకుంటాడా, ఇతడికి కళ్ళు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి అని తల్లిదండ్రులు అడుగుతుంటే తల్లిదండ్రులు భయము పుట్టింది వాళ్ళలో. అయ్యో వెలేస్తారేమో, నా కుమారుడిని వెలేస్తారేమో, నన్ను వెలేస్తారేమో, నా భర్తని వెలేస్తారేమో అని భార్య భర్తలు భయపడి కొడుకు పట్ల సాక్ష్యాన్ని ఇవ్వలేకపోయారండి. తెలివైన మాట ఏమంటున్నారంటే, నా కొడుకుకు వయసు వచ్చింది. ఎస్, నీకు వయసు వచ్చింది, నీకు నువ్వే ఉత్తరవాది. నీకు వయసు వచ్చింది, నీకు నీవే ఉత్తరవాదివి. నువ్వు దేవునికి జవాబు ఇవ్వాలి. యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. నువ్వు చేసే క్రియలకు నువ్వు ఒకవేళ దేవుని సువార్తను పక్కన పెడితే నువ్వు ఉత్తరవాదివి. అందుకే ఇక్కడ వేగుల వారు ఏమంటున్నారో తెలుసా? మేము వచ్చినప్పుడు మీ ఇంటి వారందరూ, నీ తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారు, అక్క చెల్లెండ్రు, కుటుంబాలన్నీ నీ ఇంటిలోనికి చేర్చుకో. ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే దానికి మేము ఉత్తరవాదులము కాదు. నీకు కొన్ని ఆత్మలు నీ ఇంటిలో నీకు ఇచ్చినప్పుడు ఒకవేళ ఆత్మల కోసం నువ్వు ఉత్తరవాదివేమో. ప్రియమైన బిడ్డ, నోరు తెరువు, విని వెళ్ళిపోవద్దు. క్రీస్తుని ధరించుకో, క్రీస్తుని హృదయంలో పెట్టుకో. బికాస్ జీసస్ లవ్డ్ యు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు, లోకాన్ని ప్రేమించుచున్నాడు, లోకములో ఉన్న మనుషులను ప్రేమించుచున్నాడు. ఆయన మన కోసం కన్నీరు కారుస్తున్నాడు, వేదన పొందాడు. ఆయన శరీరాన్ని చీల్చుకున్నాడు, ఆయన రక్తాన్ని కాచాడు. ఆఖరి రక్తం పట్టు వరకు సిలువలో ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నా పిల్లలు ఒకవేళ తెలియక నన్ను నిందించి అవమానిస్తే, నా పిల్లలు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించండి. ఇదే ప్రార్థన వస్తుంది. మన పిల్లలని మనం క్షమించుకున్నప్పుడు మనల్ని ప్రభు క్షమించుకుంటున్నాడు, మనల్ని ప్రభు ఓర్చుకుంటున్నాడు, మనల్ని ప్రభు దీర్ఘశాంతము కలిగి మన పట్ల కలిగి ఉన్న దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు ఆయన. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందాక యేసు ప్రభుని పక్కన పెడతాం? అయితే గుడ్డివాడు అంటున్నాడు, వయసు వచ్చింది, తను చెప్పుకుంటాడు, చెప్పుకో అంటే, నాకు వయసు వచ్చింది, ఇప్పుడు దాకా గుడ్డోడినని నన్ను వెళ్ళేశారు అని ఏం మాట్లాడట్లా. ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు నేను గుడ్డోడిని, ఇప్పుడు నేను చూచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఒకప్పుడు నేను అంధకారములో ఉన్నా, ఒకప్పుడు నేను పాపములో మగ్గి ఉన్నాను, ఒకప్పుడు విగ్రహారాధకుడు, ఇప్పుడు నేను చూచుచున్నాను అనే సాక్ష్యమును ఇవ్వగలవా? అనే సాక్ష్యమును ఇస్తున్నావు. ఒక గుడ్డివాడు ఇస్తున్నాడు. అయితే ఆ గుడ్డివాడు సాక్ష్యము చెప్పినందుకు ఏమి లేదు, ఒక్క లైనే, ఒకప్పుడు నేను గుడ్డివాడును, నేను ఇప్పుడు చూచుచున్నాను అని ఒక్క లైన్ సాక్ష్యం చెప్తే, ముందల గుడ్డివాడిగా ఉన్నందుకు వెళ్ళేశారట, ఇప్పుడు చూచుచున్నందుకు వెళ్ళేస్తున్నారు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. గతములో ఎలాగా నీ కుటుంబము
నీ ఇంటి పక్కన వారు లేకపోతే నీ బంధుమిత్రులు నిన్ను వెలేస్తుంటారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ప్రభువును బట్టి నిన్ను వెలేస్తే నువ్వు వెలుగులో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. నువ్వు వెలుగులో ఉన్నావు. ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికము. పరలోకములో ఫలము అధికమవుతుందట. ఇక్కడ చిమ్మెట కొడతాయి ఏమన్నా కూర్చుకుంటే, కానీ అక్కడ చిమ్మెట లేదు. ఆ యొక్క పరలోక రాజ్యములో అంత బంగారపు వీధుల్లో మనం నడుస్తాం. ఆమేన్. కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు. అయ్యా మేము చావకుండానట్లు నన్ను మాత్రమే కాదయ్యా, నా తండ్రి ఇంటి వారిని రక్షిస్తారా మీరు? ఈ మాట తీసుకెళ్ళంట చాలా విచిత్రంగా అనిపించింది. ఒక వేశ్య అంటున్న మాట ఇది. ఒక వేశ్య అంటున్న మాట. తన కుటుంబం పట్ల భారము కలిగింది. అన్నం పెట్టి పోషించడమే కాదండి, వారి ఆత్మీయ స్థితిని చూసుకుందంతే. అన్నం పెట్టి అమ్మా నాన్నని పోషించడం మాత్రమే కాదు, అన్నా తమ్ముళ్ళను అని వాక్యం సెలవిస్తుంది. ఓ అన్నా, నీ చెల్లి వేశ్యగా ఉందే, పట్టించుకున్నావా నీ చెల్లిని? ఓ తమ్ముడు, నీ అక్క వేశ్యగా ఉండి పని చేస్తుంది ఎక్కడో, నీ అక్కను పట్టించుకున్నావా? నీ అక్క నిన్ను పట్టించుకుంటుంది. నీ అక్క నీ ఆత్మ రక్షణ కొరకు పట్టించుకుంటుంది. నీ కుటుంబాన్ని పోషించడానికి పట్టించు. నా తండ్రి ఇంటివారట అంటే బాబాయిలు, పిన్నులు, అందరూ తండ్రి ఇంటివారట. తండ్రికి ఇంక ఉన్న అక్క చెల్లెలు, అన్నతమ్ముళ్ళు ఇంకెవరున్నారు? వాళ్ళందరి పట్ల భారం కలిగి ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు నిజముగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, నువ్వు నిజముగా వారి ఆత్మ రక్షణ పొందాలి అని అనుకుంటే, పెళ్ళైన తర్వాత నీ మొగుడు దేవుడి దగ్గరికి పంపిస్తే అప్పుడు వెళ్ళగానిలేవే, ఇంట్లో కూర్చో అనవు తల్లి. నువ్వు ఏది ఎట్లా ఉన్నా నీ ఆత్మను రక్షించుకో. కూతురా, కొడుకా, నీ ఆత్మను రక్షించుకో. తల్లి తండ్రి ప్రయాసపడతారు. నీ స్నేహితుల కొరకు ప్రయాసపడు, నీ కుటుంబం కోసం ప్రయాసపడు. 6వ అధ్యాయం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము. ఇప్పుడు యెరికో మీదకి వాళ్ళు దండెత్తి వెళ్తా ఉన్నప్పుడు యెహోషువ మరి ఆ యొక్క రాహాబు కుటుంబాన్ని ఎలాగా రక్షిస్తున్నాడో చూద్దాం. 23వ వచనం, 6:23 చదవండి. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇజ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. హల్లెలూయా. మిగతాదంతా పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. దేవునికి స్తోత్రం. ఇక యెరికోలో రాహాబు కుటుంబం అంతా తప్ప అందరూ కాలిపోయారు.
యెహోషువ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె రక్షణ కోసం, వారి కుటుంబం రక్షణ, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును జ్ఞాపకం చేసుకుని ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగి ఉన్న వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి రండి 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 రండి, నీ ఇంటిలో ఎవరైతే ఉన్నారో రమ్మని రమ్మని. ఒక్కళ్ళు కాదే, 100 మంది, నాకు తెలిసి 150 మంది, 200 మంది వచ్చి ఉంటారు. అమ్మో, నేను కూడా అప్పుడు దాకా చుట్టరికం లేని వాళ్ళు కూడా పిన్ని అత్త అంటూ ప్రారంభించే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇశ్రాయేలీలు ఈ నీ ఇంటిలో ఉన్న వారిని వెలుపలికి, ఇంకా మిగతా ఎక్కడ ఉన్న కాల్చేస్తారు అక్కడ. లేనిపోయిన చుట్టరికం వచ్చేసింది ఇక్కడ. ఇక అందరూ కూడా ఆ యొక్క రాహాబు ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళని వెలుపలికి రప్పించి ఆ ప్రాంతాన్ని కాల్చి పడేశారు. ఆమె తన ఇంటిని రక్షించుకున్నది. ఈ రక్షణ వలన మళ్ళీ 2వ అధ్యాయంలో పోతాం. ఈ రక్షణ అసలు కొత్త నిబంధన గ్రంథంలో ఎలాగా వాళ్ళు దాన్ని చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి మళ్ళీ చదువుమా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గొడవలు కూలెను. విశ్వాసమును బట్టి ఏడట, విశ్వాసం వల్ల ఏం కలిగింది? విశ్వాసము. ఇదే అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అంటే ఈమె విధేయత చూపించింది. దేవుని మాటకి ఏం చేసింది? విధేయత చూపించింది. ఇదే అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్నాడు, విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు. విధేయత వలన విశ్వసించి రాహాబు తన కుటుంబాన్ని ఏం చేసింది? వేగుల వారిని చేర్చుకొని దేవుని యొక్క సేవకులను చేర్చుకొని, దేవుని వాక్యాన్ని చేర్చుకొని, దేవుని యొక్క ప్రవక్తలను చేర్చుకొని, దేవుని దూతలను చేర్చుకొని, ఇంట చేర్చుకొని, సమాధానముగా చేర్చుకొని, అవిధేయులతో పాలుపాగస్తులు కాకుండా విధేయత చూపించింది. కాబట్టి ఆమె కుటుంబము రక్షించబడిందని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యాకోబు పత్రిక 2:25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని ఏమంటున్నాడు? ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూతలు చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఫోకస్ చేస్తున్నాడు, ఆమె క్రియ చూపించింది, విశ్వసించింది మాత్రమే కాదు, ఆమె క్రియ చూపించింది. ఆమె చేర్చుకొని అన్నం పెట్టడం మాత్రమే కాదు, తప్పించుకునే మార్గాన్ని సూచించింది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసాన్ని ఏం చేసింది? క్రియల రూపంలో చూపించింది. డజంట్ మ్యాటర్ హౌ ఫెయిత్ యు హ్యావ్. నీకు ఎంత విశ్వాసం ఉన్నదో నాకు అనవసరం, నువ్వు క్రియ చేస్తున్నావా విశ్వాసాన్ని. క్రియ వలన, క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా. నీకు విశ్వాసం ఉంది, నడుం కట్టుకొని ముందరికి రా, పని చెయ్యి. కూటం పెట్టుకుంటున్నాం, ప్రజలు వస్తారని నమ్ముతున్నానని చెప్పి గదిలో కూర్చొని ప్రార్థనే చేస్తే అక్కడ స్టేజ్లు ఎవరేస్తారు? ఇన్విటేషన్స్ ఎవరిస్తారు? మన శరీరముతో దేవుడు పని చేయాలి. ఈ శరీరం ఇంకెందుకండి? దేవుడు పని చేయకపోతే ఈ శరీరం ఎందుకండి? ఇంకా నువ్వు తింటున్నావు, ఉంటున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, నేను కాదంట్లా. ఈ దేహముతో నువ్వు ప్రభువుని కనపరచినప్పుడు ఎందుకండి ఈ దేహము? విశ్వాసం నీ ఆత్మకి, నీ ప్రాణానికి లింక్ అయింది. ఈ లింక్ అయితే నీ శరీరంతో మాట్లాడాలి, ఈ శరీరం పని చేయగలగాలి. అందుకే యాకోబు ఆమెను గుర్తు చేసుకుంటున్నాడు.
పౌలు ఆమెను గుర్తు చేసుకుంటున్నాడు, మత్తయి ఆమెను గుర్తు చేసుకుంటున్నాడు. 1:5 చదవండి, మత్తయి 1:5. మత్తయి 1:5లో యేసుక్రీస్తు వంశావళిలోనే వేశ్య విశ్వసించింది కాబట్టి ఆమె వంశావళిలోనికి వచ్చింది. యేసు ప్రభు వారి వంశావళిలోనికి రాహాబు నయస్సోను ఆ సాల్మానును కనెను, ఉమ్, సాల్మాను రాహాబునందు బోయాజును కనెను, ఆ, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఆ, ఒబేదు యెష్షాయిని కనెను, ఆ. యెష్షాయి రాజైన దావీదును కనెను. రాహాబు ఉంది అక్కడ. ఉందమ్మా. ఆ, రాహాబు ఎక్కడికి వచ్చింది? వంశావళిలోనికి వచ్చింది. సాల్మాన్ ఆ, యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ రాహాబు చూపించిన విశ్వాసం అది క్రియల మూలముగా అయింది కాబట్టి కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించుకుంది. క్రీస్తు కొరకు రక్షించుకుంది. చావకుండునట్లు వారిని రక్షించగలిగింది. ఈ రోజు విశ్వాసం ఉన్న నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా? నీ బంధుమిత్రులు రక్షించుకోగలుగుతున్నావా? నీ తండ్రి ఇంటి వారిని, నీ తల్లింటి వారిని, నీ అక్క చెల్లెలను, నీ అన్నతమ్ములను రక్షించుకోగలుగుతున్నావా? ప్రార్థన చెయ్యి, ప్రభుని అడుగు, క్రియారూపకంగా వెళ్ళు, ఇంటికి వెళ్ళి మాట్లాడు, ఒక అడుగు ముందలకు వేయి. అమ్మమ్మో, వాళ్ళు ఎంత పుంకాలు పెట్టుకున్నారు, ఎంత బొట్లు పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అమ్మో వాళ్ళ ఇంట్లో ఇంత మంత్రాలు ఉన్నాయి, ఇన్ని తాయెత్తులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళలేదేంటి? వాళ్ళకి మనం పడం. నువ్వు పరిసైడ్లాగా మారు, నువ్వు వెళ్ళు. యేసు ప్రభు వారు ఆ కల్చర్ ని కట్ చేశాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయలా వాళ్ళ దగ్గరికి వెళ్ళేదేంటి? యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు, ఒక వేశ్యతో మాట్లాడాడు. ఆమేన్. వేశ్య కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వీళ్ళు వాళ్ళని కాదు, దేవుడు ప్రార్థన చేయటం, ప్రభువుని ప్రేరేపణ అడగటం, భారం కలిగి ఉండటం, ఒక అడుగు ముందలకు వేయటం. దేవుడు నాకు భారం ఇచ్చాడు కాబట్టి ఈ గ్రామానికి నేను రావటం జరిగింది. రావటం బట్టే మీ అందరిని ప్రభు కొరకు కట్టడానికి ప్రభు కృపను చూపించారు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము ఉంది, గదిలోనే ఉంటే సరిపోదు, గది తలుపులు తెరిచి బయటికి రావాలి. ఆ విశ్వాసం అప్పుడు దేవుడికి ఇష్టమైన విశ్వాసంగా మారింది. సో రాహాబు జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోగలిగింది విశ్వాసము. విశ్వాసం విన్నది, విశ్వసించింది, కుటుంబాన్ని రక్షించుకున్నది. ఓకే. రెండవది, ఆమెలో నుంచి మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం వలన పుట్టు ధైర్యము. ఆమేన్. హల్లెలూయా. ధైర్యము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. 2వ అధ్యాయము 2వ వచనం కూడా చదువు. దేశమును వేగుచూచుటకు ఇజ్రాయేలు వద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు చాలు. ఎరుకో రాజుకు ఆ రాత్రి ఒక వర్తమానం వెళ్ళింది. ఎవరికట? ఎరుకో రాజుకి, ఇంటి పక్కన వాళ్ళకి కాదు. ఎరుకో రాజు వేశ్య ఇంటి పక్కన ఉన్నారు, ఆమె కాదు, ఆయనకి, ఆ కుటుంబానికి కాదు, ఈ ఎడం వైపు ఉన్న ఇంటి వాళ్ళకి కాదు, ఎదురింటి వాళ్ళకి కాదు, రాజుకు వచ్చిందంట వర్తమానం. ఏంటంట? పలానా వేశ్య అక్కడ ఉంది కదా, రాహాబు ఉంది కదా, ఆ రాహాబు ఇంట్లో 2 వేగుల వారు వచ్చారు అని రాజుకు వినపడిందంట. రాజుకు వినపడితే ఇంకా మామూలేనా? అసలు అది మోడీకి వినపడితే ఇంకా మామూలేనా? నీ పక్కింటి వాళ్ళకి వినపడితే పర్లేదులే, వాళ్ళకేం ఉండదు. ఒక మినిస్టర్ వస్తేనే ఈ రోడ్లన్నీ క్లీన్ చేసేసి ముందర పోలీసులు వచ్చేస్తారు ఇలాగా కదా. అలాంటిది రాజుకి వినపడిందంట. వినపడినప్పుడు వర్తమానం వచ్చును, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, రాజు దగ్గర నుంచి మనుషులు వస్తున్నారు. మనుషులు వచ్చి నీ ఇంటి 2 వచ్చారంటగా, వేగు చూడటానికి వచ్చారంటగా, వాళ్ళు మాకు అప్పగించు అని అంటే గుండెలు దద్దలాడాలండి. రాత్రిపూట కత్తులు పట్టుకొని, గన్నులు పట్టుకొని వీధుల్లో ఒక 10 మంది గవర్నమెంట్ దగ్గర నుంచి, దొంగలు కూడా కాదు వాళ్ళు, గవర్నమెంట్ దగ్గర నుంచి పోలీసులు వచ్చారు అనుకో, నీ ఇంటిలో ఒకడు దొంగడు దూరాడు అనుకో, ఆ దేశానికి వ్యతిరేకమైనోడు, ఎలా ఉంటది నీకు? మళ్ళీ ఆమె స్త్రీ అక్కడ, ఆమె స్త్రీ
రాజద్రోహం చేస్తామంటే ఎంత భయంకరమైన పాపమో తెలుసా? వెంటనే ఉరికమ్మం ఎక్కిస్తారు. రాజద్రోహం జరుగుతుంది ఇక్కడ. వాస్తవంగా చూస్తే రాజుకు వ్యతిరేకంగా ఆ యొక్క పాలనలో ఉన్న ఒక స్త్రీ చేస్తుంది రాజద్రోహం. అయితే వారిని ఎదుర్కొందంట ధైర్యంగా. ఎక్కడి నుండి వచ్చిందమ్మా రాహబు నీకు ఈ ధైర్యం? విశ్వాసాన్ని బట్టి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. విశ్వాసాన్ని బట్టి ధైర్యం కలుగుతుంది. ఈమెకు తెగింపు, ధైర్యం. తీసుకురా బయటికి. వచ్చారు, ఇద్దరు వచ్చారు, మేము చూసాం, తీసుకురా, రాజు పంపించాడు అని అంటే వాళ్ళతో చెప్తున్నమాట. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టుటకు మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే. వాళ్ళు ఏం చేసిందంటే ఫస్ట్ ఏం చేసిందంట? దాచేసిందంట. లోపల దాచేసింది, అటకెక్కిచ్చేసింది, ఎక్కడో గంపలో కూర్చోబెట్టేసింది. బట్ అయినా పోలీసులు మొత్తం వెతకడం అంటే మామూలు విషయంగా అన్ని వెతుకుతారు. ఒకవేళ బయటపడితే అసలు ఏం ఆ రోజు బతుకుతుందా? బతకదు. కానీ ఈమెకున్న నమ్మకం ఏంటంటే ఇజ్రాయేల్ నుంచి వేగులు వారు వేగు చూడడానికి వచ్చారంటే ఇజ్రాయేల్ దేవుడు మనల్ని ఆయనకి అప్పగిస్తానికి ఉన్నాడు. ఇక్కడ నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఒకవేళ వీళ్ళ చేతులు నేను చావకపోతే నా కుటుంబాన్ని రక్షించుకున్న దాన్ని అవుతాను కదా అని సాహసం చేసిందంటే. సాహసశాలి స్త్రీ. ఓ అమ్మ, దేవుని కుమార్తె, ధైర్యం కలిగి ఉండు. నీ యొక్క దీపము వెలగాలి, ప్రజ్వలించాలి. ఎక్కడ? కొంచెము కింద, మంచము కింద కాదు, దీపస్తంభం మీద. పాలికార్ప్ అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు, యోహాను యొక్క శిష్యుడు. మన ప్రకటన గ్రంథం రాసిన యోహాను యొక్క శిష్యుడు పేరు పాలికార్ప్. అయితే ఆయన్ని గవర్నమెంట్, రోమ ప్రభుత్వం చంపడానికి ఆ రాత్రి తీసుకెళ్ళడానికి వచ్చింది. వస్తే రోమ చక్రవర్తి, వాళ్ళలో సేనాధిపతి, శతాధిపతి అంటే 100 మందికి లీడర్ కదా. శతాధిపతి వచ్చి అంటున్నాడు, నువ్వు ప్రకటిస్తున్న యేసు నువ్వు ప్రకటించకుండా ఉంటే ఈరోజు బతుకుతావు, లేకపోతే తెల్లారికి నువ్వు చచ్చిపోతావు. నిన్ను కాగడాగా చేసి నిన్ను బ్రతుకుండగా నిన్ను కాల్చేస్తాం అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నా దీపము దీపస్తంభం మీద వెలగనీయండి. చప్పట్లు కొట్టి ప్రభు నా విశ్వాసాన్ని దీపస్తంభం మీద నన్ను వెలిగించండి అన్నాడు. వాళ్ళు పట్టుకున్నారు. ఇక పెద్ద కొయ్యకి కట్టారు. ప్రజలందరూ చూస్తుండగా కొన్ని వేల మంది కేకలు, కొంతమందికి అది సరదాగా ఉంది, కేకలు వేస్తుంటే పాలికార్ప్ అనే దైవ సేవకుడు ఆ యొక్క కొయ్యకి ఇట్లాగా కాళ్ళు చేతులు కట్టేశారు, ముందల మీద తారు పోసేశారు, కింద నుంచి మంటలు పెట్టారు. ఆ మంటల్లో మౌనంగా భరిస్తూ కాగడాగా మారిపోయాడు. ఆయన ఆఖరి మాట అన్నది ఆ సేనాధిపతితో, నన్ను దీపస్తంభం మీద వెలిగించాడు. ఆమేన్. అక్కడి నుంచి చాలా మంది భక్తులు సంఘాన్ని కట్టుకోవడానికి వచ్చారు. ఆయన విశ్వాసం ఈ రోజు ఆగిపోలా. ఈ రోజు మేము చరిత్ర పుస్తకాల్లో చదువుతున్నాం ఆయన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దీపము కొంచెము కింద, మంచము కింద పెట్టొద్దు చెల్లి, తమ్ముడు అన్న. దీపస్తంభం మీద వెలగని 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 వెలిగే దీపము ఆ కింద ఉన్న మైనము కరిగిపోతుంది, కానీ దీపము వెలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అరిగిపోయినా పర్వాలా, నీ విశ్వాసం జీవింపని. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసము జీవింపని. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానో తెలుసా? నేను చనిపోయినా, నేను ప్రభు సన్నిధానానికి వెళ్ళినా ఈ విశ్వాసపు మాటలు 10 మందిని బతికించాలనే పెట్టానండి. కేవలం అందుకే. పెద్దో ఎదుర్కోవాలని అది కేవలము దేవుని మాట అంతటితో ఆగిపోకూడదు.
నేను చనిపోయిన నా స్వరం వినపడాలి ప్రజలకి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, విశ్వాసం వల్ల రాహాబుకి ఏమి కలిగింది? ధైర్యం కలిగింది. ఎంత ధైర్యం అంటే రాజుని సహితం, రాజు యొక్క ఆ యొక్క వారిని సైనికులను సైతం ఎదిరించి ఒక మాట అన్నది, నా దగ్గరకు వచ్చటం నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారట? వెళ్ళిపోయారు. ఆ క్రియను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. సో గూఢాచారులను దాచి ఆమె ఏమి చేసిందంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 ఇందాక ఆల్రెడీ చదివాము, దీనవసరం లేదు. కాబట్టి ఆమెను దేవుడు రక్షించాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం వల్ల ఏం కలిగిందంట? ధైర్యం కలిగింది. మూడవది, ఈ విశ్వాసాన్ని బట్టి కృప కలిగింది. ఫస్ట్ విశ్వాసాన్ని బట్టి కుటుంబాన్ని రక్షించుకుంది. రెండవది విశ్వాసాన్ని బట్టి ధైర్యము కలిగి దీపాన్ని వెలిగించింది, విశ్వాస దీపాన్ని వెలిగించింది. మూడవది ధైర్యాన్ని బట్టి కృపను పొందుకుంది. కృపను పొందుకుంది. కృప, నీ కృప, నీ కృప. ఆయన కృప ఎంత అద్భుతమైనదంటే ఆయన కృప వలననే సమస్తం జరిగింది. కృప చేతనే మనం రక్షించబడ్డాం. ఆమేన్. కృప ఏంటి అంటే చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. యెహోషువ గ్రంథము 6. యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని దానిలోని సమస్తమును, బంగారము, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నిచ్చిరి. రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుని చేత శపథము చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించెను. చాలు చాలు, హల్లెలూయా. హల్లెలూయా. ఎర్రటి దారం కోసం 2వ అధ్యాయం 21వ వచనం చదువు. అందుకు ఆమె, మీ మాట చెప్పిన జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తగురు దారముని కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి ఆ యొక్క దారం, ఎర్రని దారమే తగురు దారముని ఏం చేసిందంట? కిటికీకి కట్టిందంట. ఎర్రని దారము దేనికి సూచనగా కనిపిస్తుంది అనంటే దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చదువు. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలి చాలు. మిమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును ఏం చేయాలట? కట్టి నీ వారిని రక్షించుకో. అంటే ఎరుపు అనేది మనం దేనికి సూచనగా చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తము ఎందుకు కార్చబడిందంటే ప్రభు యొక్క కృప మనిషికి ఇవ్వబడింది. ఆమేన్. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది, యేసుక్రీస్తు ద్వారా సత్యము, కృప ఇవ్వబడింది. సత్యము, కృప మన పట్ల దేవుడు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈమె రాహాబ్ ఏం చేసిందండి? కృపను పొందుకున్న స్త్రీగా మారింది. ఆమె విశ్వాసాన్ని బట్టి ఏం చేసింది? కృపను పొందుకుంది. ఆమె కృపను పొందుకుంది. దేవుని కృపను బట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంది. దేవుని కృపకు పాత్రులుగా మనం ఉండాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణించు, కరుణించు అంటాడు. ఒక కుష్టివాడు అంటాడు, కుష్టివాడు దేవుడి దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే అంటాడు. సో దేవుడు వారి పట్ల కృపను చూపించాడు. కృపలోనే సమస్తం. ఇక మన క్రియల వల్ల ఏది కాదు కానీ కృప వలన, కృప పొందుకున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప వలన మనం బ్రతుకుతాం. దేవుని కృప వలన మనం రక్షించబడతాం.
దేవుని కృప వలననే మనం ఆశీర్వదించబడతాం. దేవుని కృపయే యోసేపుకు ఉన్నది, దేవుని కృపయే షద్రక్ మేషక్ అబేద్నెగోకు ఉన్నది. ఆ కృపను బట్టే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. ప్రభువా, ఈ రోజు నీ కృప నాకు ఇచ్చినందుకు నీకు, మనందరికీ కూడా దేవుని కృప ఇవ్వబడింది. ఆ కృప చేతనే మనల్ని రక్షిస్తున్నాడు. ఈ రోజు రాహాబు చరిత్రను తెలుసుకున్నాము. రాహాబు మొట్టమొదటిగా విన్నది విశ్వాసం వలన ఏం చేసింది? కుటుంబాన్ని రక్షించుకుంది. రెండవది విశ్వాసం వలన ధైర్యము పొందుకున్నది, ధైర్యం కలిగి ఉంది. మూడవది విశ్వాసం వలన కృపను పొందుకున్న స్త్రీగా, అంటే పూర్తిగా సంపూర్తిగా కృపను పొందుకుంది. యేసు రక్తం వలన తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇంకనూ మన మధ్య నివసించుచున్నది, ఆ సాక్ష్యము ఇంకా మన మధ్యన నివసించుచున్నది. ఇటువంటి కృప, ధైర్యము, విశ్వాసము మనకి కలుగునుగాక. ఆమేన్. ఎంత కృప పొందుకుందంటే యేసుక్రీస్తు వంశావళిలోనే ఒక స్త్రీగా, ఒక తల్లిగా ఆమె చేర్చబడింది. అతి రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నమ్మదగిన దేవుడు గనక, ఆశ్చర్యకరుడు